పరిణయం చాప్టర్ 23. అమూల్య పిఏ అయిన నిర్మల పిలిచిన పిలుపుకి ఏంటి ఈ కొత్త పిలుపు, నన్ను అన్నయ్య అంటావు కదా అని ఆర్యన్ అడిగితే, లేదు ఇక అలా పిలవను, నాకు అమూల్య చాలా బాగా నచ్చింది, అందుకే అక్క అని ఫిక్స్ అయ్యా అని నవ్వుతూ అంటుంది. సరే పద, అక్క పిలుస్తుంది లంచ్ కోసం అని అంటుంది. సరియు ఆర్యన్ సరే వస్తున్నాం పదా అని ఇద్దరు తనతో వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి అమూల్య చాలా ఎలిగెంట్ లుక్తో కనిపిస్తూ ఉంటుంది. వైట్ సూట్ అండ్ పింక్ ఫార్మల్ షర్ట్లో ముద్దు వచ్చేస్తుంది ఆర్యన్కి. అమూల్య వాళ్ళని చూడగానే సరియు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎలా మాట్లాడాను అని అడుగుతుంది. చాలా బాగా మాట్లాడావు గాని ఇంత లేటా లంచ్ చేయడానికి అని అడుగుతుంది సరియు. అమూల్య అదేం లేదమ్మా, రిపోర్టర్స్ వల్ల లేట్ అయింది అని సర్యూని కూర్చోబెట్టి తన పక్కనే కూర్చొని తింటుంది. అక్కడ తప్ప ఇంకెక్కడ ప్లేస్ లేకపోవడంతో లంచ్ అయిపోయాక సరియు తన ఫామ్ హౌస్కి వెళ్తుంది. అమూల్య కంపెనీలో వాళ్ళకి ఎవరికి ఏ వర్క్ చేయాలో అసైన్ చేసి అక్కడి నుండి తను కొత్తగా కొన్న కారులో తన ఫ్రెండ్స్ అందరినీ రెస్టారెంట్కి తీసుకెళ్తుంది పార్టీ ఇద్దామని. ఆ పార్టీలో భార్గవ్ కూడా ఉంటాడు. ఆ పార్టీలో అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు, ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ. మొత్తం అయిపోయాక అందరూ ఇంటికి రిటర్న్ అవుతుంటే ఒక లారీ వాళ్ళనే ఫాలో అవుతూ వస్తుంది. అది ఎవరూ గమనించరు. అంకిత డ్రైవర్ పక్క సీట్లో కూర్చుంటుంది కార్లో. భాస్కర్ కార్ డ్రైవ్ చేస్తుంటే, అన్నయ్య మీ పెళ్ళెప్పుడు అని అమూల్య అడుగుతుంది. భాస్కర్, నేనింకా సెటిల్ అవ్వలేదురా, అయ్యాక చేసుకుంటా అని అంటాడు. వెనక సీట్లో అమూల్యకి ఇంకా జాహ్నవికి మధ్యలో కూర్చుంటాడు భార్గవ్. అయితే మాట్లాడుతూ వెళ్ళినప్పుడు వెనుక వస్తున్న లారీ ఎవరూ లేని టైం చూసి కార్ని గుద్దడంతో కార్ ఒక్కసారిగా డిస్టర్బ్ అయిపోతుంది. ఆ కార్ సర్యూనే అమూల్యకి అనుమానం రాకుండా కొని ఇస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ది అవ్వడంతో స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ లారీ కావాలని పదే పదే గుద్దడంతో కారులో ఉన్న వాళ్ళు భయపడుతూ, భాస్కర్ ఫాస్ట్ అని అంకిత అరుస్తుంటే ఎంత ట్రై చేసినా అది కాస్త ఫెయిల్ అయ్యి కారు బోల్తా పడిపోతుంది. జాహ్నవి కూర్చున్న సైడ్ డోర్ సరిగ్గా లాక్ వేయకపోవడంతో జాహ్నవి ఆ దెబ్బకి ఎగిరి దూరం పడుతుంది. మిగతా వాళ్ళంతా ఎటు సైడ్కి అటు సైడు బయటికి పడతారు, కానీ ఎవ్వరికీ స్పృహ ఉండదు. భార్గవ్కి పెద్దగా తగలకపోవడం వల్ల ఆ కార్ నుంచి బయటికి వచ్చి చూసి షాక్ అవుతాడు. ఆ లారీ వచ్చేది వాంటెడ్లీ మనుషులని చంపడానికి అని వాళ్ళందరినీ కాపాడడం కోసం తను చనిపోయినట్టు నటించడంతో అందరూ చనిపోయారు అని కన్ఫర్మేషన్కి మళ్ళీ కార్ని గుద్దేసి వెళ్ళిపోతుంది. తను వెంటనే లేచి తన సీక్రెట్ ఫోన్స్ చూస్తే ఒకటి కనిపించదు, ఇంకో దాన్ని వెతికితే దొరుకుతుంది. దానితో కాల్ చేయగానే తన ప్రైవేట్ సెక్యూరిటీ వచ్చి 30 minutesలో సేవ్ చేస్తారు. అప్పటికే అమూల్య వేసుకున్న వైట్ ఫార్మల్ సూట్ బ్లడ్లో తడిచి రెడ్గా మారుతుంది. అమూల్య తల నుంచి బ్లడ్ చాలా పోతుంటే కంగారుగా ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళమని అరిచి చెప్పేసరికి వితిన్ 20 minutesలో తీసుకెళ్తారు హాస్పిటల్కి. అందరికీ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆర్యన్ ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యేసరికి ఫోన్ ఎత్తగానే ఆది ఏడుస్తూ, అన్నయ్య నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, తొందరగా రా అని అంటే సరే అని అంటాడు. ఆర్యన్ సర్యుకి కాల్ చేసి అత్తయ్య అని జరిగింది మొత్తం చెప్పడంతో సరియు వితిన్ 30 minutesలో హాస్పిటల్కి వస్తుంది. సరియు తన బాధని దిగమింగుకుంటూ వాళ్ళ అన్నయ్యకి తన అవసరం ఉంది అని, ఇంకా ఇంతకాలం తనకి తోడుగా ఉన్నాడు అని తన మనసుని రాయి చేసుకుని పద అన్నయ్య దగ్గరికి వెళ్దాం అని అంటుంది. ఆర్యన్, వద్దత్త నీ అవసరం ఇక్కడ ఉంది అని తనని చూసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. తను చార్టెడ్ ఫ్లైట్లో. అలా తను ఢిల్లీ చేరుకుంటాడు చాలా భారమైన మనసుతో. ఆ వెంటనే ఆర్యన్ వాళ్ళ ఫాదర్ ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. ఆ క్షణం తనకి తెలియదు
ఇది తన పెద్ద పొరపాటు అని. సో ఇదేనండి పరిణయం 23rd చాప్టర్. అసలు ఎందుకు అంత పెద్ద పొరపాటు? మీకేమనిపిస్తుంది? ఈ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మరవకండి.